హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లోని వర్డ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అనగా పదక్రమము. తెలుగులో అయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బు అనే ఆర్డర్లో ఒక వాక్యం ఉంటుంది. అనగా కర్త, కర్మ, క్రియ అని ఉంటుంది. అదే ఇంగ్లీష్లో అయితే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అనే ఆర్డర్లో ఒక వాక్యం ఉండాలి. అనగా కర్త, తర్వాత క్రియ, ఆ తర్వాత కర్మ. అది బేసిక్ స్ట్రక్చర్. సబ్జెక్టు, వెర్బ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు. తర్వాత రాము వర్క్స్ హార్డ్. ఇక్కడ రాము అన్నది సబ్జెక్టు, వర్క్స్ అన్నది వెర్బు, హార్డ్ అన్నది ఆబ్జెక్టు. వర్క్స్ హార్డ్ అనేది ప్రెడికేట్. ప్రెడికేట్ అనగా వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. వెర్బ్తో స్టార్ట్ అయ్యి మిగతా సబ్జెక్ట్ కాకుండా మిగిలిన భాగం మొత్తాన్ని ప్రెడికేట్ అని అంటాము. సబ్జెక్ట్ ద పార్ట్ దట్ వీ నేమ్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ డోయర్ ఆఫ్ ద యాక్షన్. అంటే సెంటెన్స్లో ఏదైతే పని చేస్తుందో దానినే సబ్జెక్ట్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెడికేట్ అనగా ద పార్ట్ దట్ టాక్స్ అబౌట్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి మాట్లాడే భాగాన్ని ఒక వాక్యంలో ప్రెడికేట్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకి డాష్ ఆర్ హ్యాపీ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. యూ, హీ అండ్ ఐ. అదేవిధంగా యూ, ఐ అండ్ హీ. ఆప్షన్ సి ఐ, యూ అండ్ హీ. ఆప్షన్ డి ఐ, హీ అండ్ యూ అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. యూ, హీ అండ్ ఐ ఆర్ హ్యాపీ అనేది కరెక్ట్ అయిన వర్డ్ ఆర్డర్ అన్నమాట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లీష్లో 3 పర్సన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనే 3 ఉంటాయి. దాన్ని సాధారణంగా మనం పాజిటివ్ విషయం చెప్పేటప్పుడు మనము చివర ఉండాలి. అనగా సెకండ్ పర్సన్ మొదట ఉండాలి, థర్డ్ పర్సన్ తర్వాత ఉండాలి, ఆ తర్వాత మన గురించి ఫస్ట్ పర్సన్ చెప్పుకోవాలి. అదే విధముగా అక్కడ విషయము నెగిటివ్ అయినప్పుడు అంటే గుడ్ మేనర్స్ మనం రియాక్ట్ అవ్వడం, చెడు జరిగినప్పుడు ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వాలి, తర్వాతే మిగతా వారు. అనగా ఫస్ట్ మనం ఉండాలి. అంటే వర్డ్ ఆర్డర్లో ఫస్ట్ పర్సన్, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్. అంటే విషయం చెప్పేటప్పుడు వాక్యం పాజిటివ్ అయినట్లయితే ఫస్ట్ సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్ ఉండాలి. అదేవిధంగా నెగిటివ్ ఉండి మనం ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి కనుక ఫస్ట్ పర్సన్, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్. ఈ ఆర్డర్లో వర్డ్ ఆర్డర్ అనేది ఉండడం జరుగుతుంది ఒక వాక్యంలో. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్. అంటే ఇక్కడ సెంటెన్స్లో ప్రెడికేట్ పార్ట్ అనేది పాజిటివ్ అయినట్లయితే ద ఆర్డర్ ఆఫ్ ద సబ్జెక్ట్ షుడ్ బి 2, 3, 1. ఇక్కడ 2 అంటే సెకండ్ పర్సన్, 3 అంటే థర్డ్ పర్సన్, 1 అంటే ఫస్ట్ పర్సన్. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ నెగిటివ్ ద వర్డ్ ఆర్డర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ షుడ్ బి 1, 2, 3. అంటే 1 అంటే ఫస్ట్ పర్సన్, 2 అంటే సెకండ్ పర్సన్, 3 అంటే థర్డ్ పర్సన్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉందని తెలుసుకునేదానికి ఉదాహరణకి కీవర్డ్స్ బ్లేమ్, గిల్టీ, మిస్టేకెన్ ఇటువంటి పదాలు అన్నవి ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్లు మనం గమనించాలి. అప్పుడు 1, 2, 3 ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఉదాహరణకి డాష్ ఆర్ టు బ్లేమ్ అన్నప్పుడు మనం ఒక ప్రకారం ఏంటి, ఫస్ట్ యూ, హీ అండ్ ఐ. యూ అనేది సెకండ్ పర్సన్, ఫస్ట్ ఎవరు ఉండాలి, ఫస్ట్ పర్సన్ ఉండాలి కాబట్టి అది కాదు. ఐ, హీ అండ్ యూ ఎవరు ఫస్ట్ పర్సన్ ఉంది, కానీ సెకండ్ థర్డ్ పర్సన్ ఉంది. కానీ మన ప్రకారం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉండాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఐ, యూ అండ్ హీ. ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా రాము, ఐ అండ్ టుగెదర్ ట్రావెల్డ్ అని ఇచ్చాడు. వీటిని వర్డ్ ఆర్డర్ ప్రకారం ఒక సెంటెన్స్గా చేయమన్నాడు. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఎవరి గురించి చెప్పుకోవాలి, ఎదుటి వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఎక్కడేంటి ఐ అండ్ ఫస్ట్ పర్సన్ ఉండాలి, ఫస్ట్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉండాలి కాబట్టి ఈ వాక్యంలో సెకండ్ పర్సన్ అనేది లేదు కాబట్టి థర్డ్ పర్సన్ తీసుకుంటాం. కాబట్టి రాము అండ్ ఐ ట్రావెల్డ్ టుగెదర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 1, 3, 2, 5, 4. తరువాత ద బాయ్ హ్యాజ్ టు వర్క్ హార్డ్. ద బాయ్ హ్యాజ్ టు హార్డ్ వర్క్. ద బాయ్ హ్యావ్ టు వర్క్ హార్డ్. ద బాయ్ హ్యావ్ టు హార్డ్ వర్క్. వీటన్నింటిలో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ట్రా వర్డ్ ఇన్ బిట్వీన్ 2 + V1. 2 + V1 అన్నది ఒక ఇన్ఫినిటివ్గా పిలువబడుతుంది.
ఆ 2+V1 మధ్యలో ఎటువంటి పదాన్ని ఉపయోగించరాదు. కాబట్టి ఫస్ట్ దాంట్లో ద బాయ్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ హ్యాజ్ వాడుకున్నాము. టు వర్క్ తర్వాత హార్డ్ని వాడుకున్నాం. 2+V1 ఉంది తర్వాత హార్డ్ వాడుకున్నాం. అది సెకండ్ సెంటెన్స్లో మధ్యలో హార్డ్ 2+V1 మధ్యలో హార్డ్ వచ్చింది కాబట్టి ఆ సెంటెన్స్ తప్పు. థర్డ్ ఫోర్త్ పర్సన్లో వెర్బ్ ప్లూరల్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అవి 2 సెంటెన్సులు తప్పు అవుతాయి. ఆ తర్వాత ద బాయ్ యాస్క్డ్ మీ నాట్ టు గో దేర్. ద బాయ్ యాస్క్డ్ మీ టు నాట్ టు గో దేర్. ద బాయ్ యాస్క్డ్ నాట్ మీ టు నాట్ గో దేర్. ద బాయ్ యాస్క్డ్ మీ టు గో దేర్ నాట్. ఇట్లా ఫస్ట్ ఆప్షన్ నాట్ టు గో దేర్ అన్నది కరెక్ట్ అవుతుంది. ద బాయ్ యాస్క్డ్ మీ నాట్ టు గో దేర్ అన్నది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వై యూ వెంట్ దేర్ అని ఒక ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఇచ్చారు. దాన్ని ఎలా మార్చుకోవాలి? దానికి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? వై డిడ్ యూ గో టు, వై డిడ్ యూ గో దేర్, వై డిడ్ యూ వెంట్ దేర్, వై డూ యూ గో దేర్, నో కరెక్షన్ రిక్వైర్డ్ అన్నాడు. ఇక్కడ వెంట అన్నది V1 కాబట్టి దానికి 3 రూపాయలు ఏంటి? గో వెంట్ గాన్. అప్పుడు వెంట అన్నది V2 కాబట్టి దాన్ని did+V1గా రాయాలి. డిడ్ ప్లస్ గో వెంట్ గాన్ కాబట్టి డిడ్ ప్లస్ గోగా రాయాలి. డిడ్ ప్లస్ గో ఎక్కడుంది? ఫస్ట్ దాంట్లో ఉంది. వై డిడ్ యూ గో దేర్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. తర్వాత డూ యూ వర్క్ హార్డ్. వై డూ యూ వర్క్ హార్డ్? డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. వెర్బ్ యొక్క 3 రూపాల్లో డూ, డస్, డిడ్ ఏవి ఉన్నను వాటి పక్కన V1 అనే ఉపయోగించవలెను. తరువాత వెన్ డిడ్ యూ హెల్ప్ హిమ్. వెన్ డిడ్ యూ హెల్ప్ హిమ్ ఈజ్ ఫర్గాటెన్. ఆ రెండింటిలో ఫస్ట్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇఫ్ WH వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్టేట్మెంట్స్ బట్ నాట్ ఇన్ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్, ద వర్డ్ ఆర్డర్ ఆఫ్ దట్ WH సెంటెన్స్ మస్ట్ బి సబ్జెక్ట్ వెర్బ్ బట్ నాట్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ WH వర్డ్స్ అనేవి స్టేట్మెంట్స్లో వాడినట్లయితే అంటే WH వర్డ్స్ అనేవి స్టేట్మెంట్స్లో వాడినట్లయితే ఏమన్నాడు? ఇఫ్ ద WH వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్టేట్మెంట్స్ బట్ నాట్ ఇన్ క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్. క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో వాడకుండా WH వర్డ్స్ని స్టేట్మెంట్స్లో వాడినట్లయితే ద వర్డ్ ఆర్డర్ ఆఫ్ దట్ WH సెంటెన్స్ మస్ట్ బి సబ్జెక్ట్ వెర్బ్ బట్ నాట్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వెన్ యూ హెల్ప్డ్ హిమ్ ఈజ్ ఫర్గాటెన్. వెన్ యూ హెల్ప్డ్ హిమ్ ఈజ్ ఫర్గాటెన్. తర్వాత ఐ డు నాట్ నో హౌ డిడ్ యూ గో దేర్. ఆప్షన్ బి ఐ డోంట్ నో హౌ యూ వెంట్ దేర్. ఆప్షన్ సి ఐ డోంట్ నో యూ వెంట్ దేర్ హౌ. ఫోర్త్ ఆప్షన్ ఐ డస్ నాట్ నో హౌ యూ వెంట్ దేర్. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అంటే ఐ డోంట్ నో హౌ డిడ్ యూ గో దేర్. హౌ డిడ్ యూ గో దేర్ అక్కడ డూ నాట్ అన్నాడు, అక్కడ మళ్ళీ డిడ్ నాట్ అన్నాడు. కాబట్టి ఒకే దాంట్లో ప్రెజెంట్ పాస్ట్ ఉండవు కాబట్టి అది తప్పు. రెండోది ఐ డూ నాట్ అంటే అక్కడ డూ వాడాడు, ఇక్కడ డిడ్ వాడాడు, అది తప్పు అవుతుంది. రెండో దాంట్లో ఐ డూ నాట్ నో హౌ యూ వెంట్ దేర్. ఇక్కడ హౌ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది ఫస్ట్ దాంట్లో, అక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉండకూడదు. రెండో ఆప్షన్లో హౌ యూ వెంట్ దేర్ ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. తర్వాత మోహన్ సింగ్స్ సాంగ్స్, ఇది కరెక్ట్. మోహన్ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. తర్వాత మోహన్ సింగ్స్ బ్యూటిఫుల్లీ సాంగ్స్, ఇది తప్పు అవుతుంది. అదేవిధంగా అలా కాకుండా మోహన్ సింగ్స్ సాంగ్స్ బ్యూటిఫుల్లీ, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏంటి? మోహన్ పాటలు పాడగలడు. తర్వాత మోహన్ పాటలు అందంగా పాడతాడు. తర్వాత దాని మోహన్ పాటలని అందంగా పాడతాడు. ఇక్కడ డోంట్ యూజ్ అడ్వర్బ్స్ ఇన్ బిట్వీన్ వెర్బ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్ బట్ యూజ్ ఎట్ ద ఎండ్. ఏమన్నా అడ్వర్బ్స్ అనేవి వెర్బ్కి మరియు దాని ఆబ్జెక్ట్కి మధ్యలో వాడకూడదు, వాటిని చివరిలో వాడుకోవచ్చు అడ్వర్బ్స్ని. కాబట్టి పైన మోహన్ సింగ్స్ బ్యూటిఫుల్లీ సాంగ్స్ అనేది తప్పుగా చెప్పుకున్నాం. మోహన్ సింగ్స్ సాంగ్స్ అనేది కరెక్ట్ అన్నమాట. ఇఫ్ దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ద వెర్బ్ వీ కెన్ యూజ్ అడ్వర్బ్ ఆఫ్టర్ ద వెర్బ్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత ఏ వెర్బ్ లేదనుకో అప్పుడు అడ్వర్బ్ని ఆఫ్టర్ వెర్బ్ తర్వాత అడ్వర్బ్ని వాడుకోవచ్చు. అడ్వర్బ్స్ అంటే సచ్ యాజ్ నెవర్, ఎవర్, ఆఫెన్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్,
షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద మెయిన్ వెర్బ్ బట్ నాట్ బిఫోర్ ద హెల్పింగ్ వెర్బ్. వీటిని మెయిన్ వెర్బ్కు ముందు వాడచ్చు కానీ హెల్పింగ్ వెర్బ్కు ముందు వాడరాదు. ఐ నెవర్ హ్యావ్ మెట్ హిమ్ బిఫోర్, అది తప్పు. ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ బిఫోర్, ఇది కరెక్ట్. నెవర్ ఐ హ్యావ్ మెట్ హిమ్ బిఫోర్, ఇది తప్పు. నెవర్ హ్యావ్ ఐ మెట్ హిమ్ బిఫోర్. అక్కడ ఏం చెప్పాడు, అడ్వర్బ్స్ని మెయిన్ వెర్బ్కు ముందు వాడుకోవచ్చు కానీ హెల్పింగ్ వెర్బ్కు ముందు వాడరాదు అని చెప్పాడు. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ గ్రామటికల్లీ, కింద వాటిలో ఏ కరెక్ట్గా అని అడుగుతున్నాడు. సెల్డమ్ ఐ వాచ్ మూవీస్, తప్పు. ఐ వాచ్ సెల్డమ్ మూవీస్, ఇది కూడా తప్పు. ఐ సెల్డమ్ వాచ్ మూవీస్, ఇది కరెక్ట్. ఐ వాచ్ మూవీస్ సెల్డమ్, ఇది తప్పు. అంటే అక్కడ అడ్వర్బ్స్ అనేవి ఆర్డర్ ప్రకారం లేవు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఐ సెల్డమ్ వాచ్ మూవీస్ అనేది కరెక్ట్గా చెప్పుకోవడం జరిగినది. తర్వాత షీ ఈజ్ యాన్ ఓల్డ్ ఉమన్, షీ ఈజ్ ఏ టాల్ ఉమన్. ఇంకేమన్నాడు, షీ ఈజ్ ఏ ఓల్డ్ టాల్ ఉమన్, తప్పు. షీ ఈజ్ ఏ టాల్ అండ్ ఓల్డ్ ఉమన్, ఇది కరెక్ట్ ఆర్డర్ కాబట్టి ఇది కరెక్ట్. షీ ఈజ్ యాన్ ఓల్డ్ టాల్ ఉమన్, ఇది తప్పు. ఒక నౌన్కి ముందర ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ను వాడినట్లయితే ఈ క్రింది స్ట్రక్చర్ను అనుసరించాలి. ఇఫ్ దేర్ ఈజ్ మోర్ దెన్ వన్ అడ్జెక్టివ్ బిఫోర్ ఎ నౌన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ మస్ట్ బి ఫాలోడ్. అంటే ఒక నౌన్కి ముందర ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ను వాడినట్లయితే ఈ కింది స్ట్రక్చర్ను అనుసరించాలి. అంటే ఒక సెంటెన్స్లో ఎక్కువ అడ్జెక్టివ్ ఉన్నట్లయితే ఆ అడ్జెక్టివ్ల వరుస క్రమం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఒపీనియన్ తెలిపే అడ్జెక్టివ్స్ ఉండాలి, తర్వాత సైజుని తెలిపే అడ్జెక్టివ్స్ ఉండాలి, ఆ తర్వాత ఏజ్ని తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ ఉండాలి, ఆ తర్వాత షేప్ని తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ ఉండాలి, ఆ తర్వాత కలర్ని తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ ఉండాలి, ఆ తర్వాత ఆరిజిన్ తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ ఉండాలి, ఆ తర్వాత పర్పస్ను తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ ఉండాలి, చివరిగా మెటీరియల్ని తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ ఉండాలి. దాని ఆర్డర్ వచ్చేసరికి డిటర్మైనర్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. డిటర్మైనర్స్ అంటే ఏంటివి, ఆర్టికల్స్ అవ్వచ్చు, లేదా పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవ్వచ్చు, లేదా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవ్వచ్చు, లేదా అడ్జెక్టివ్ నెంబర్ అవ్వచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ప్రకారం ఒక సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ ఏ టాల్, ఇండియన్, ఓల్డ్, బ్రౌన్ అండ్ బ్యూటిఫుల్ ఉమన్, అది తప్పు. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్, టాల్, ఓల్డ్, బ్రౌన్ అండ్ ఇండియన్ ఉమన్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఎందుకు తప్పైందో చూద్దాం. ఫస్ట్ టాల్ అన్నాడు, టాల్ కాబట్టి అది దేన్ని తెలియజేస్తుంది, డిటర్మైనర్ని తెలియజేస్తుంది, అంటే సైజుని తెలియజేస్తుంది కాబట్టి అది ఓకే. ఆ తర్వాత ఇండియన్ అన్నాడు, ఇండియన్ అనేది దేన్ని తెలియజేస్తుంది, ఇండియన్ అనేది ఆరిజిన్ తెలియజేస్తుంది. ఆ తర్వాత ఓల్డ్ అనేది దేన్ని తెలియజేస్తుంది, ఏజ్ని తెలియజేస్తుంది. ఆరిజిన్ అనేది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో 6th, ఇండియన్ అన్నది 6th అవుతుంది ఆరిజిన్. అదేవిధంగా ఏజ్ అన్నది ముందుగా ఉంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ మారింది కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ తప్పు అవుతుంది. అదేవిధంగా తరువాత సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అంటే అందమైన అంటే అది ఒపీనియన్ తెలుపుతుంది. తర్వాత టాల్ పొడవైన అంటే సైజుని తెలుపుతుంది. తర్వాత ఓల్డ్ అంటే ఏజ్ని తెలుపుతుంది. తర్వాత బ్రౌన్ అంటే కలర్ని తెలుపుతుంది. తర్వాత ఇండియన్ అంటే ఆరిజిన్ని తెలుపుతుంది. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉంది, అంటే అదే ఆర్డర్లో ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వర్డ్ ఆర్డర్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.